హరి ఓం. తేదీ 14/1/25 మంగళవారము. భక్తులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలలో సమస్య నంబరు 18. నా ప్రయత్నాలకు సత్ఫలితాలు కలిగాయి. సాధించానని అహంభావము నాలో అంకురించింది. ప్రయత్నాలు విఫలమైనాయి. ఎంతో బాధ కలిగింది. జన్మే వ్యర్థమనిపించింది. దైవాన్ని, లోకాన్ని నిందించాను. ఇంకా ఏ ప్రయత్నము చేయనే కూడదనుకున్నాను. నా ఆలోచన మంచిదేనా? ఈ సమస్యకు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని 2వ అధ్యాయం 47వ శ్లోకం ద్వారా వివరించాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్మాతి సంగోస్త్వకర్మణి. ఈ సమస్యకు పరిష్కారం: మీ ఆలోచన సరి అయింది కాదు. సత్ఫలితాలకు కానీ దుష్ఫలితాలకు కానీ మీ ప్రయత్నాలు మాత్రమే కారణమనుకోకండి. పనులు జరిగితే ఉబ్బి తబ్బిబ్బులు కావడము, అహంకారపడటము, లేక పని జరగకపోతే నిలువునా కుంగిపోవడము, మిమ్ములను నిందించుకొని దేవుణ్ణి, లోకాన్ని దూషించడము మీ బలహీనత. ఫలితం వస్తుందా రాదా, వస్తే ఏమి వస్తుంది అని ఆలోచన లేకుండా మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడము వరకే మీ ధర్మము. ఫలప్రాప్తి మీ చేతుల్లో లేదు కనుక ఫలితాన్ని ముందే ఆశించకండి. అట్లా అని మీ కర్తవ్యం వదిలి కర్మరహితులై సోమరులు కూడా కాకూడదు. మీకు ఇవ్వవలసిన ఫలితాన్ని మీ ప్రారబ్ధాన్ని అనుసరించి భగవంతుడు ఎలాగూ ఇస్తాడు. ఇలాంటి భావనతో కర్మలను ఆచరిస్తే మీకు శాంతి ఉంటుంది. సమాజానికి మీ వల్ల ఇబ్బంది ఉండదు. గోపాలకృష్ణ భగవానికి జై.